శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగదీక్షలో భాగంగా భక్తులు శ్రీ సుదర్శన చక్ర యంత్రము డాలర్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక యాగానికి సంబంధించి 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో సుదర్శన యాగము, అదే మాదిరిగా 11 లక్షల పసుపు కొమ్ములతో మూలమంత్ర అనుష్ఠానము, బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారికి సంబంధించి మూలమంత్ర అనుష్ఠాన హవనము, అలానే శ్రీశైలంలో సంకల్పం చేసినటువంటిది, అట్లనే 12 జ్యోతిర్లింగాల్లో 18 శక్తిపీఠాల్లో నిర్వహించే కార్యక్రమాలలో మీ గోత్రనామార్చనకు సంబంధించి 5 సంవత్సరాలు, అంటే ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల పరిష్కారం కొరకు జరిగేటువంటి ఒక కార్యక్రమాలలో మరి కావలసినటువంటి ఒక యాగ ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించేటువంటి ఒక భక్తుల పేరుతో మరి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి ఆయా సమస్యలను అనుసరించి సుదర్శన చక్రము, లేకపోతే రాజశ్యామల యంత్రము, లేకపోతే దశమహావిద్య యంత్రాలు, ఇలా ఏవి అవకాశం ఉంటే వారి సమస్యలను అనుసరించి వాటిని భక్తులకి అందించడం జరుగుతుంది. అలా కాదు గురువు గారు, సపరేట్గా మాకు డాలర్స్ కావాలి అంటే దశమహావిద్యా స్వరూపాలవి లేకపోతే ఇతరత్ర ఎటువంటి డాలర్స్ అయినప్పటికీ కూడా మీరు పొందాలి అంటే తప్పకుండా దానికి సంబంధించి 41 రోజుల పాటు మీ పేరుతో, అంటే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కారం కావాలి అని చెబుతూ 108 రోజుల పాటు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు సంకల్పం చెప్పి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎటువంటి డాలర్స్ అయినప్పటికీ కూడా, ఎటువంటి యంత్రాలు అయినప్పటికీ కూడా ఇక్కడ పీఠంలో ఆర్డర్ చేసిన తర్వాత వారికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఎంతోమంది భక్తులు వాళ్ళ పేరుతో నిత్యానుష్ఠాన క్రమానికి సంబంధించి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించి వాళ్ళు గోత్రనామార్చనతో వాళ్ళు రాలేకపోయినా మా మీద ఉండబడే విశ్వాసంతో డబ్బులు పంపించి మీరు పూజా కార్యక్రమాలు నిర్వర్తింపచేసి ప్రాణప్రతిష్ఠ చేసి అది మాకు అందించండి అని చెప్పేసి అంటున్నారు. అది రాగానే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి ఫ్యాక్టరీ నుంచి అవి రాగానే పసుపు కుంకుమ అలంకారం చేసి రక్ష తయారైపోయింది తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అలానే యాగంలో కూడా పాల్గొనేటువంటి వాళ్ళు 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు మీరు ఎప్పుడు రావాలనేటువంటిది అమౌంట్ చెల్లించిన తర్వాత మీ పేరుతో గోత్రము, పేరు అవన్నీ నమోదు చేసుకున్న తర్వాత అర్చన, జపాలు, మీ సంకల్పాలకు సంబంధించిన మూలమంత్ర అనుష్ఠాన హవనాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత మీకు ఒక డేట్ నిర్ణయించడం జరుగుతుంది. ఆ ప్రకారంగా పూర్ణావతి రోజు వచ్చి యాగశాలకి పూర్ణావతి కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ లోపల మీ పేరుతో ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలలో మీకు పూజ చేయాలో అవన్నీ కూడా మార్గమధ్యంలో ఏ క్షేత్రంలో ఎలాంటి శక్తి దాగి ఉందో అది మీకు తెలియదు. మీకు సరిపడేటువంటి క్షేత్రానికి వెళ్ళి మేము జపం చేసి ఆ తీర్థాన్ని మీకు అందిస్తాం. కాబట్టి ప్రేక్షకులు, భక్తులు, ఈ డబ్బులు చెల్లించేటువంటి వాళ్ళు ఓపికగా నేను చెప్తున్నటువంటి ఒక పద్ధతులన్నీ ఆచరించండి. ఇక్కడ గురువుగారు మేము రోజు హోమంలో రావచ్చా, కూర్చోవచ్చా, చేయొచ్చా అంటున్నారు. తప్పకుండా రావచ్చు. మీరు ఇవన్నీ నియమాలు పాటించలేరు. మీ తరపున దీక్షా నియమాలన్నీ నేను పాటిస్తూ యాగాన్ని నిర్వహిస్తున్నాను. కావున 21,116 రూపాయలు ఒక పద్ధతి, ఫ్రీ సర్వీస్ అంటే మొత్తం యాగాల తాలూకు తీర్థప్రసాదం ఒక్క పౌర్ణమి రోజు మాత్రం ఇస్తున్నాము. అమావాస్య రోజు ఎవరిని లోపలికి ఎంటర్ చేయట్లేదు. పౌర్ణమి రోజున రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో యాగశాలకు వచ్చినట్లయితే తప్పకుండా మీకు ఆ యొక్క తీర్థప్రసాదాలు ఉచితంగా ఇచ్చేటువంటి వాళ్ళకి ఇస్తాము. డబ్బుంది, మేము చేసుకోగలము, సమస్యల పరిష్కారానికి మేము ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకున్నటువంటి వాళ్ళు 21,116 రూపాయలు, 5 సంవత్సరాల గోత్రనామార్చన, 108 రోజుల పాటు యాగము, 12 జ్యోతిర్లింగాల్లో అనేక క్షేత్రాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నేను ఎక్కడ చేసినా కూడా అవన్నీ వర్తిస్తాయి. కాబట్టి స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించి 1 కేజీ బంగారంలో శ్రీచక్ర నిర్మాణం మహాసంకల్పం చేశాము. అందుకు గాను ఇప్పటి వరకు దాదాపుగా 115 గ్రాములు సుమారు వచ్చింది. ఇప్పుడు నేను కాంచీపురం మార్గమధ్యంలో ఉన్నాను. ఈ కార్యక్రమాలకు సంబంధించి జగద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవటము, ఆయా క్షేత్రాలు నేను శ్రీశైలము, మరలి సత్తుపల్లి రావటము,
ప్రత్యేకంగా కుంభకోణ కార్యక్రమంలో అమావాస్యకు సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కల పేరు ఒక 21,000 రూపాయలు నా దగ్గరికి రాగానే ఎవరెవరి పేరుతో ఏ ఏ సందర్భాలలో ఎక్కడ పూజ చేస్తే బాగుంటుందో వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో చేసి మీ సమస్యలు పరిష్కారం అవ్వడం కోసం ఇవన్నీ కూడా నేను నిర్వహిస్తున్నాను. మీరు ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా జన్మ నక్షత్రము, జన్మలగ్నాలు ఇవన్నీ మీరు నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, దశలు అంతర్దశల గురించి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్యాప్ ఉన్నప్పుడల్లా మళ్ళీ అశ్విని నక్షత్రం గురించి విషయాలు ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈరోజు అమావాస్య, మాస శివరాత్రి ఇత్యాది సంబంధించినటువంటి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాల నిమిత్తము మనము దివ్యమైనటువంటి ఒక టెంపుల్ సిటీ కుంభకోణము ఈ క్షేత్రానికి సంబంధించి ప్రత్యేక పూజా నిమిత్తంగా రావడం జరిగింది. ఇక ఆయా క్షేత్రాల్లో తీర్థప్రసాదాలు అవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ప్రత్యంగిరామవారు ప్రయోగ దోషాలు ఇవన్నీ కూడా తొలగడానికి క్షేత్రంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఏ క్షేత్రాల్లో ఎక్కడెక్కడ ఏమేమి చేస్తే ఫలితం వస్తుందో అందరికీ ఒకే చోట వర్తించే విధముగా ఫలితాలు ఉండవు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. నిమిషం గ్యాప్ లేదు. సత్తుపల్లి, కాంచీపురం, మరలా తమిళనాడులో ఉండబడేటువంటి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆర్థిక బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళ కోసం రుణ విముక్తేశ్వర స్వామి వారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు, ఇలా అనేక క్షేత్రాలలో పూజలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు సంప్రదించండి. తప్పకుండా పరదేవత కృపా కటాక్ష వీక్షణముల ద్వారా మీకు ఉండబడేటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం మేము ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరిన్ని వివరములకు సంప్రదించండి కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకి. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి.